ఏంటి తనని చూస్తుంటే ఏదో వింతగా చూస్తుంది అని వివేక్ మనసులో అనుకుంటూ దేవయాని వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి మామ్, ఎందుకు పిలిచావో? రంగారావు గారా మన కోసం చాలా కష్టపడ్డారా. అయినా ఏంట్రా నువ్వు? వాళ్ళ రుణాన్ని మనము అలా ఎలా మర్చిపోతాం చెప్పు? రుణం తీర్చుకునే సమయం వచ్చింది. అందుకే విజయవాడ నుండి ఇక్కడికి నేను రమ్మని చెప్పాను. ఏంటమ్మా, విజయవాడ నుండి వాళ్ళని ఎందుకు రమ్మని చెప్పావు? ఇప్పుడు వాళ్ళతో నీకేమైనా పని పడిందా? అవన్నీ తర్వాతరా. ఇదిగో ఈ లలిత నీతో ఏదో మాట్లాడతానంటే ఇక్కడికి వచ్చింది. అమ్మ లలిత, మా వాడొచ్చాడు కదా, అదిగో ఆ కారిడార్ వైపు తీసుకెళ్ళి మాట్లాడమ్మా. నేను కారిడార్ వైపు ఎందుకు వెళ్ళాలమ్మా? ఏదైనా ఉంటే ఇక్కడే చెప్పమను. పక్కకు వెళ్ళి మాట్లాడుకోవాల్సిన అంత పరిచయం మా మధ్య లేదు కదా అని వివేక్ అంటూ ఉంటాడు. ఏంటి వివేక్, నన్ను మర్చిపోయావా? మనం క్లాస్మేట్స్ కదా. క్లాస్మేట్స్ అయిన మాత్రాన ఇప్పుడు నాకు ఒక భార్య ఉంది. ఇలా నిన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే నా భార్య అపార్థం చేసుకుంటుంది కదా. అందుకే ఏదైనా ఉంటే ఇక్కడే మాట్లాడమని చెప్తున్నాను అని ఈ విధంగా అనగానే ఇక దేవయాని కోపంగా చూస్తూ ఉంటుంది. అసలు నువ్వేమనుకుంటున్నావురా? తనని ఎందుకు బాధ పెడుతున్నావు? పక్కకు తీసుకెళ్ళి మాట్లాడితే ఏమవుతుంది? నేను మాట్లాడనమ్మా, ఏదున్నా ఇక్కడే మాట్లాడతాను. సరే అయితే నేనే ఓపెన్ అప్ అవుతానురా. తను ఈ ఇంటి కోడలిగా రావాలని నేను అనుకుంటున్నాను. ఏంటమ్మా, నాకు భార్యగా జాను ఉంది, మళ్ళీ ఇంకొకరిని అలా ఎలా తీసుకొని వస్తావు? ఎందుకంటే నీ పిల్లల్ని కనలేదు కదా. అందుకే లలిత అయితే పిల్లల్ని కనగలదని, అందుకే ఈ ఇంటి కోడలిగా చేద్దామని అనుకుంటున్నాను అనే విధంగా అనగానే వివేక్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. ఏంట్రా నాకిలా తెలిసిందా అని అనుకుంటున్నావా? నీలో ఎలాంటి లోపం లేదని నాకు తెలుసులా. అందుకే నేను విజయవాడ నుండి వీళ్ళను రప్పించాను. ఎందుకంటే ఈ ఇంటి కోడలిగా లలిత వస్తే బాగుండు అని ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ నువ్వు మాత్రం ఆ జానుని పెళ్లి చేసుకుని వచ్చి అందరికీ ట్విస్ట్ ఇచ్చావు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఎందుకంటే జానుకి ఎలాగో పిల్లలు పుట్టరు, నాకా ఈ ఇంటికి వారసురాలో కావాలి. ఇక ఎలాగో సంవత్సరమైనా ఇయ్యలేదు కదా. అందుకే నువ్వు లలితను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి. ఏంటమ్మా బెదిరిస్తున్నావా? అప్పుడు వెంటనే లలిత ఇలా అంటూ ఉంటుంది. మీరు అవునన్నా కాదన్నా మీరే నా భర్త. ఎందుకంటే అప్పుడు నేను మిమ్మల్ని వదులుకున్నాను, కానీ ఇప్పుడు మిమ్మల్ని నేను వదులుకోను అనే విధంగా అనగానే ఒక్కసారిగా వివేక్ కూడా అలానే చూస్తూ ఉంటారు. మీరు ఎలా నన్ను మీ భార్యగా చేసుకోరో నేను కూడా చూస్తాను, పదండి నాన్న అనే విధంగా అంటూ వెంటనే అక్క నుండి అలా వెళ్ళిపోతూ ఉంటే అదే సమయానికి జాను క్రిందికి వస్తూ ఉంటుంది. ఇక అంతలో వివేక్ కోపంగా పైకి వస్తూ ఉంటాడు. ఏమైందండి, ఏం జరిగింది? అలా వాళ్ళు ఎందుకు కోపంగా వెళ్తున్నారు? ఏం లేదు జాను, పద, నువ్వు పద, అసలే కాఫీ చల్లారిపోతుంది కదా, పద అని అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళి ఇక సాసర్లో ఉన్న కాఫీని చూస్తూ తాగుకుంటూ ఉంటారు ఒకరికొకరు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే అక్క నుండి లక్ష్మి వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనిష ఎదురుగా వచ్చి నిలబడుతుంది. ఏంటి లక్ష్మి, పాపం నీ పరిస్థితి ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, కానీ ఇలాంటి పరిస్థితి కలుగుతుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? మిత్ర నావాడు, మిత్ర నాకే సొంతం. ఎందుకంటే మిత్ర ఎంత ప్రేమ చూపిస్తున్నాడో, నిజంగా ఆ ప్రేమను చూస్తుంటే నేనే తట్టుకోలేకపోతున్నాను లక్ష్మి. అంత ప్రేమను చూపిస్తున్నాడు. నిజంగా నేను లక్ చేసుకున్నాను కదా. ఏంటి అధికంగా ఆశలు పెట్టుకుంటున్నావా? నువ్వు ఎన్నిసార్లు పెళ్ళి చేసుకోవాలని ఇప్పటికీ ఒక 4-5 టైమ్స్ ప్రయత్నం చేశావు కదా, కానీ ఏ రోజైనా ఆయన నీ మెడలో తాళి కట్టాడా? లేదు. అలాగే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయన నీ మెడలో తాళి కట్టరు, నాకా నమ్మకం ఉంది. నువ్వు అలా అనుకుంటున్నావా లక్ష్మి? ఖచ్చితంగా మిత్ర ఈసారి మాత్రం నా మెడలో తాళి కట్టి తీరుతాడు. మనీషా, ఇలా నేను చాలాసార్లు విన్నాను. ఎందుకో తెలుసా, ఆయన ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. అవునా లక్ష్మి, మిత్ర ఎలాంటివాడో నీకు బాగా తెలుసా? సరే అయితే మిత్ర ఎలాంటివాడో నీకు తెలుసని అంటున్నావు కదా, మిత్రని స్వయంగా
మనీషాను పెళ్లి చేసుకోబోతున్నాను అని మీ అందరితో చెప్తే అప్పుడైనా నమ్ముతావా? ఆ క్షణం నేను బ్రతికి ఉన్నా బ్రతికి లేనట్టే మనీషా. ఎందుకంటే ఆయన అలాంటి మాట అనరు. నేను ఆయన నోటి నుండి ఆ పదం వినను ఎప్పటికీ ఎన్నటికీ. అది గుర్తుపెట్టుకో. చా అవునా? సరే అయితే రేపు నువ్వే విందువు అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి నవ్వుకుంటూ మనీషా వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు మనీషా అంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుందంటే ఆయన నిజంగానే మనీషాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారా అని మనసులో అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం మిత్ర ఎలా చెప్పాలా అని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయానికి మనీష చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఏమైంది మనీషా, ఎందుకలా ఉన్నావు? ఏంటి మిత్ర నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని ఇంట్లో అందరికీ చెప్తానని అక్కడ మా అంకుల్కి ధైర్యం చెప్పి నన్ను తీసుకుని వచ్చావు, కానీ నువ్వు ఇక్కడ చేసేదేంటి? ఎందుకు మిత్ర నువ్వు చెప్పలేవు? నేను నీ గురించి ఆలోచించే అబార్షన్ చేయించుకుంటే ఇక ఎలాంటి సమస్య ఉండదని నేను ఆలోచించాను. ఇప్పుడు నువ్వేమో ఇలా నీలో నువ్వే సతమతపడుతుంటే నేను చూస్తూ ఉండలేకపోతున్నాను మిత్ర అని అంటూ ఉంటే, అది కాదు మనీషా, ఇప్పుడే నేను చెప్పేస్తాను. వద్దు మిత్ర, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం కూడా లేదు. అక్కడ పడగొట్టు, నేను అబార్షన్ చేయించుకుంటాను. ఇక ఎవరి దారులు వారవుతాయి. అర్థమవుతుందా మిత్ర? వద్దు మనీషా అనే విధంగా అంటూ చెయ్యి పట్టుకొని క్రిందికి తీసుకుని వస్తూ ఉంటాడు. మిత్ర, నువ్వు ఇలా మాట్లాడితే ఎలాగైనా సరే నువ్వు ఈరోజు నన్ను పెళ్లి చేసుకోబోతున్నావని అందరికీ చెప్తావని నాకు తెలుసు మిత్ర. అందుకే నా ఈ ప్లాన్ అంతా కూడా అని మనసులో మనీషా నవ్వుకుంటూ అలా వెంటనే హాల్లోకి మిత్ర తీసుకెళ్తూ ఉంటారు. లక్ష్మి, ఎక్కడ ఉన్నావు? నాన్న, అందరూ క్రిందికి రండి నాన్న అని అనగానే వెంటనే అందరూ కూడా క్రిందికి వస్తాడు. ఏంట్రా, ఏమైందిరా పెద్దోడా, అలా ఎందుకు అరిచావు? పెద్దమ్మ, మీ అందరికీ కూడా నా మనసులో ఉన్న మాటని చెప్పాలని అనుకుంటున్నాను. ఏంట్రా అది అని జయదేవ్ కూడా అనగానే, నేను అతి త్వరలో మనీషాను పెళ్లి చేసుకోబోతున్నాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా ప్లేట్ క్రింద పడిపోతుంది. లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక నా ఈ నిర్ణయం మారదు అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటే, అసలు ఏమనుకుంటున్నావు? నీకు ఆల్రెడీ పెళ్ళైంది కదరా, ఆ మనిషిని మళ్ళీ నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని రాజేశ్వరి అంటూ ఉంటే, అంటే నేను మనీషా కూడా అన్యాయం చేయలేను కదా, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక నా నిర్ణయాన్ని ఎవరూ కాదనడానికి వీల్లేదు. లక్ష్మికి ఈ ఇంట్లో ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఇకపైన మనీషా కూడా అంతే ప్రాధాన్యత ఉండాలి అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు.